హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ పౌర్ణమి క్రియేషన్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి మహారాష్ట్ర స్టైల్లో ఫిష్ కర్రీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో మీకు షేర్ చేసిన ఫ్రెండ్స్. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. రండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే రెసిపీ స్టార్ట్ చేద్దాం. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఇక్కడ చేపలు తీసుకున్నాను. ఈ చేపల్లో ముళ్ళు లేకుంటాయి, మధ్యలో ఒకటే బొక్కలాగా ఉంటుంది. ఆ చేపలు తీసుకున్నాను. డాల్ఫిన్ అనుకుంటా ఈ చేపల పేరు. ఇక్కడైతే ముషి అంటారు. ఇక కడిగి వాష్ చేసి తీసుకున్నాను. ఇప్పుడైతే మసాలా ప్రిపరేషన్ చేసుకుందాము. ఒక ప్యాన్ ఉంచుకొని గ్యాస్ ఆన్ చేసుకొని 2-3 మీడియం సైజు ఉల్లిపాయలని పొడుగుతా కట్ చేసుకొని కొద్దిగంత ఆయిల్ వేసుకొని వేయించుకోవాలి. ఈ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఈ ఉల్లిపాయలను వేయించుకోవాలి. మన దగ్గర ఎలా చేస్తారంటే ఉల్లిపాయలను పొయ్యిలో వేసి కాల్చుకొని ప్రిపేర్ చేసుకుంటారు, కానీ ఇక్కడైతే అలాగనే చేసుకునవచ్చు. మీకు ఎలా ఈజీ అనిపిస్తే అలా చేసుకోండి. ఇక 2 టమాటాలను సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయలు టమాటాలు మెత్తబడేలా కలర్ చేంజ్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయలు టమాటాలు వేయింపిన తర్వాత గ్యాస్ అయితే ఆఫ్ చేసుకున్నాను. ఇంకా అక్కడ చూడండి, ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు టమాటాలను పేస్ట్ చేసుకోవాలి. ఇందులో మసాలాలు వేసుకోవాలి. పేస్ట్ చేసుకునేటప్పుడు 1 టీ స్పూన్ ధనియా పౌడర్ వేసుకున్నాను, ధనియాల పౌడరు, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకున్నాను. ఇంకా ఉప్పు రుచికి సరిపోయేటంత వేసుకోండి. మీరు ఇక్కడ ఉప్పు అయితే చూసే వేసుకోండి. మళ్ళీ ఒకవేళ తక్కువ ఉంటే మళ్ళీ వేసుకునవచ్చు, కానీ ఒకేసారి ఎక్కువ వేయడం వల్ల టేస్ట్ బాగా వస్తలేదు. అందు గురించి ఇంకా 1 టీ స్పూన్ జీలకర్ర అయితే వేసుకున్నాను. ఇంకా చింతపండు అయితే మనకి చేపలకి కావాలి. చింతపండుని 2-3 రెక్కలను వేసుకొని కొద్దిగంతా నీళ్ళు పోసుకొని ఇంకా వెల్లుల్లిని దంచుకొని వేసుకున్నాను. మీరు అలాగనే వేసుకునవచ్చు. మొత్తం పేస్ట్ అయితే రెడీ చేసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి మహారాష్ట్ర స్టైల్లో. ఇంకా ప్యాన్ ఉంచుకొని స్టవ్ అయితే వెలిగించుకున్నాను. అందులో బిర్యానీ ఆకు, 1 టీ స్పూన్ పసుపు, ఇంకా వెల్లుల్లి 4-5 దంచుకొని వేసుకోవాలి. ఇక 1 రెమ్మ కరివేపాకు వేసుకోవాలి. వీటిని బాగా ఆయిల్లో ఉడికేలా చూసుకొని ఫ్రై చేసుకొని తర్వాత మనం పేస్ట్లా చేసుకున్న మసాలాను వేసుకొని ఆయిల్లోనే ఉడికించుకోవాలి. ఇక్కడ కింద పాత్రకి అంటుతుంది, కలుపుతూ ఉడికించుకోవాలి. మొత్తం ఆయిల్ పైకి వచ్చే వరకు ఈ గ్రేవీని ఉడికించుకోవాలి. తర్వాత మీకు ఎంత గ్రేవీ కావాలో నీళ్ళు అన్నీ పోసుకోవాలి. చింతపండు నీళ్ళే నేను తీసి పక్కన ఉంచిన అవే నీళ్ళైతే పోసుకున్నాను ఈ గ్రేవీలో మసాలాలు. ఇవి క్వాంటిటీ అయితే నేను ఎక్కువ పల్చగా చేయలేదు ఫ్రెండ్స్. మీకు ఎలా ఇష్టం ఉంటే అలా చేసుకోండి. ఇంకా మొత్తం అయితే గ్రేవీ ఉడకడానికి 10 నిమిషాలు అయితే పడుతుంది. ఇప్పుడు 1 టీ స్పూన్ హోమ్మేడ్ గరం మసాలా, అక్క మసాలాలు వేస్తున్నాను. ఈ మసాలా రెసిపీ కావాలంటే ఎస్కే తెలుగు హిందీ కుకింగ్ ఛానల్ విజిట్ చేయండి. ఆ ఛానల్లో అన్ని రెసిపీలు మీకు కనిపిస్తాయి. మీకు చేయడానికి ఈజీ రెసిపీలు ఉన్నాయి నా ఛానల్లో. ఇక ఇక్కడ చూడండి, గ్రేవీ అయితే ఉడుకుతుంది. ఇప్పుడైతే మనం ఫిష్ని తీసుకున్నాం కదా, ఫిష్ని వేసుకోవాలి, చేపలు వేసుకోవాలి. మన దగ్గర ఏ చేపలు దొరికితే ఆ చేపలు ఈ గ్రేవీతో
చేసుకునవచ్చు. చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి అయితే ఈ చేపల కర్రీని ముంబై స్టైల్, మహారాష్ట్ర స్టైల్లో ట్రై చేయండి. చాలా టేస్ట్గా ఉంటుంది. 2-3 రోజులైనా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మనం చింతపండు పులుపు వేసినాం కాబట్టి చాలా బాగా టేస్ట్ వస్తుంది. ఇంకా పాడవుతలేదు. చాలా బాగుంటుంది, రుచిగా ఉంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. ఈ చేపలు ఉడకడానికి ఒక 10 నిమిషాలు అయితే పడుతుంది. ఇక్కడ స్టవ్ అయితే మీడియంలోనే ఉంచుకొని ఉడికించుకోండి. ఎందుకంటే చేపలు తొందరగా ఉడుకుతాయి. గ్రేవీ గట్టి పడుతుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. ఇక ఇప్పుడైతే లాస్ట్లో కొత్తిమీర కట్ చేసుకొని వేసుకొని 2-3 నిమిషాలు కలిపి అలాగనే వదిలేయండి. ఎక్కువ కలపరాదు. చేపలు ఎక్కువ కలపడం వల్ల కూడా ముక్కలుగా అయ్యి, ఇక్కడైతే నేను ముళ్ళు లేని చేప డాల్ఫిన్ తీసుకున్నాను. మన దగ్గర అయితే ముళ్ళున్న చేపలు దొరుకుతాయి. ఇవి కూడా దొరికితే కూడా వీటి దగ్గర కూడా చేసుకోండి. అందు గురించి ఎక్కువ కలపరాదు. గ్రేవీలో ముళ్ళు కూడా వస్తాయి. అందు గురించి ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి మొత్తం ఫిష్ కర్రీ అయితే రెడీ అయింది. చాలా బాగా టేస్ట్గా వచ్చింది. ఎంత బాగా అనిపిస్తుందో చూడండి ఫ్రెండ్స్. ఈ ఫిష్ కర్రీ రెసిపీ ముంబై, మహారాష్ట్ర స్టైల్లో మీ దగ్గర షేర్ చేసిన ఫ్రెండ్స్. రెసిపీ బాగా అనిపిస్తే లైక్ చేయండి. యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్యామిలీ, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎవరైనా కొత్త వాళ్ళు నా ఛానల్లో విజిట్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చూడండి, నేనైతే పప్పు అన్నం ఫిష్ కర్రీతో సర్వ్ చేసి ఇచ్చిన. మీకు ఎలా తినాలనిపిస్తే అలా తినేయండి ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకొక రెసిపీ ఇంకొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు బాయ్.